వెజనిస్మస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో వెజనిస్మస్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, అండ్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అండ్ దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది అనేది తెలుసుకుందాం. వెజనిస్మస్ అనేది చాలా మంది ఉమెన్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం, కానీ కొంతమంది ఉమెన్ మాత్రమే బయటికి చెప్పుకుంటూ ఉంటారు ఈ వెజనిస్మస్ కండిషన్ గురించి. సో యాక్చువల్లీ వెజనిస్మస్ అంటే ఏంటి అంటే యోని దగ్గర ఉన్న కండరాలు ఆటోమేటిక్ గా టైట్ అవ్వడం అన్నమాట. సో మజిల్స్ అనేటివి వెజనల్ మజిల్స్ అనేది ఆటోమేటిక్ గా టైటన్ అవ్వడం. సో యూజువల్ గా ఇది ఎందువల్ల వస్తుంది అంటే యాంజియస్నెస్ అంటే ఆందోళన వలన లేదంటే ఫియర్ భయం వలన, లేదా ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వలన, అండ్ సెక్షువల్ లైఫ్ గురించి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, ఇలాంటి అన్ని కండిషన్ లో కూడా యూజువల్ గా మనం వెజనిస్మస్ అనేది చూస్తూ ఉంటాం. దీని వల్ల కలిగే సిమ్టమ్స్ ఏంటి అంటే కలిగే లక్షణాలు ఏంటి అంటే యూజువల్ గా మనకి అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు డిఫికల్టీ అవ్వడం, పెయిన్ రావడం, అండ్ అలాగే పెనిస్ లోపలికి ఇన్సర్ట్ చేయడంలో డిఫికల్టీ అవ్వడం, అండ్ అలాగే కూడా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అవ్వడం, అండ్ టాంపోన్స్ యూజ్ చేయడంలో కూడా డిఫికల్టీ అవ్వడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యూజువల్ గా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కౌన్సిలింగ్. సో అవేర్నెస్ అనేది, సెక్షువల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ అవేర్నెస్ లేకపోవడం వల్లనే, ఆ ఫియర్ వల్లనే, ఆ యాంగ్జైటీ వల్లనే వెజనిస్మస్ అనేది కామన్ గా చూసుకుంటాం. అందుకే కౌన్సిలింగ్, సెక్షువల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి మనకి రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మైండ్ రిలాక్స్ అవ్వడం, అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ మెడిటేషన్ అనేది యూజువల్ గా అడ్వైస్ చేస్తూ ఉంటాం టు డిక్రీస్ దర్ ఫియర్ అండ్ టు డిక్రీస్ దర్ యాంగ్జైటీ. థర్డ్ వచ్చేసి కొన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ అనేటివి మనం మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి ఈ టెక్నిక్ అనేది ఫాలో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టు స్టార్ట్ విత్ స్లో, అంటే స్లోగా స్టార్ట్ చేయాలన్నమాట. అంటే యూజువల్ గా ఏంటి అంటే ఫస్ట్ మనం ఫింగర్ ని ఇన్సర్ట్ చేయడం, తర్వాత వెజనల్ డైలేటర్స్ యూజ్ చేయడం. వెజనల్ డైలేటర్స్ యూజ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ సైజ్ యూజ్ చేయడం, ఆ తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో వన్స్ షీస్ కంఫర్టబుల్, ఆ తర్వాతనే వాళ్ళు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది అడ్వైస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ లుబ్రికాంట్స్. సో ఈ లుబ్రికాంట్స్ అంటే కొన్ని జెల్లీస్ యూజ్ చేయడం వల్ల పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ బర్నింగ్ సెన్సేషన్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ ఇంటర్ కోర్స్ అనేది కొద్దిగా ఈజీగా అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి కన్సల్ట్ యువర్ డాక్టర్ ని ఎందుకు కన్సల్ట్ అవ్వమనం అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యూజువల్ గా ఇంకో కొన్ని ఎగ్జామిన్ చేసి ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసి ఆ మజిల్స్ లో ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి తగ్గట్టు చికిత్స అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.